ఇజ్రాయెల్ ఓ 20, 30 ఏళ్ల ముందే తన శత్రువుని గుర్తించి, ఆ శత్రువుకి ముందుగానే చెక్ పెట్టుంటుంది. దానికి సజీవమైన సాక్ష్యం ఆ మధ్యన హమాస్, హెజ్బుల్లా వాళ్ళ చేతుల్లో పేలినటువంటి సెల్ ఫోన్లు, వాళ్ళకి సంబంధించినటువంటి పేజర్లు, వాకీ టాకీలు, వాచీలు ఇవన్నీ ముందుగానే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఆళ్ళు కొనుగోలు చేస్తున్నారని తెలిసి, ఆ కంపెనీల పేరుతో ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి మొసాద్ బ్యాచీనే కాంట్రాక్ట్ కుదుర్చుకుని, ఈ పేలుళ్లతో పనికొచ్చేటటువంటి ముందే తయారు చేసి రెడీలో పెట్టి వాళ్ళకి అమ్మేశారు. ఇంతకాలం మామూలుగానే నడిచినాయి. కరెక్ట్‌గా మొన్న ఇజ్రాయెల్ దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు పేల్చి అవతల పడేసింది. అది ఆ రోజున చూసాం. ఇప్పుడు మరొక సంఘటన చోటు చేసుకుంది. శాంసంగ్ అంటే ప్రముఖ కంపెనీ గదా! ఈ శాంసంగ్ ఫోన్లు అన్నటువంటి పేరుతో ఎవరైతే తాజాగా పాలస్తీనాలో ఉన్నటువంటి కొంతమంది దగ్గర ఉన్నటువంటి శాంసంగ్ ఫోన్లు పేలినాయట. ఇజ్రాయెల్ పెగాసస్ ద్వారా ఈ పని చేసింది అన్నటువంటి విషయం తాజాగా తేలుతోంది. శాంసంగ్ అండ్ ఎన్ఎస్ఓ గ్రూప్ ఈ రెండిటి కి దీంట్లో పాత్ర ఉన్నాయి. గాజాలో జరిగినటువంటి క్రైమ్స్‌లో అన్నటువంటిది తాజా సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ.